నాకు ఉన్న కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే మెయిన్ క్రిమినల్ ఎవరో అర్థమైపోయింది. 3 ట్రైలర్ ని రిపీట్స్ లో స్లో మోషన్ లో చూసి నేను కనిపెట్టిన డీటెయిల్స్ అయి ఉండొచ్చు, లేదా స్పాయిలర్స్ అయి ఉండొచ్చు. బిగ్ స్పాయిలర్ అలర్ట్. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లో నాని డైలాగ్ చెప్తున్న మిడిల్ లో స్ప్లిట్ సెకండ్ లో 4 షాట్స్ అలా వచ్చి వెళ్ళిపోతాయి. అవి ఇవే. ఫస్ట్ షాట్ లో నాని కొంతమందిని చంపేస్తాడు. ఆ ప్లేస్ బీట్ ఫ్యాక్టరీ అయి ఉండొచ్చు. కావాలంటే ఇక్కడ పీసెస్ ని చూడొచ్చు. సెకండ్ షాట్ లో కిల్లర్ పడేసుకున్న నైఫ్ చూడొచ్చు. అది పడేసుకున్న నైఫ్ అని నువ్వెలా చెప్తావు అంటారా? నైఫ్ పైన బ్లడ్ స్టైన్స్ ఉండవు. ఎస్పెషల్లీ ఇక్కడ చూడొచ్చు, కత్తికి మట్టి అంటుకొని ఉంటది, సైడ్ సీటీకి అని కూడా ఉంటది. అయినా పడేసుకుంటేనే కదా క్రైమ్ బ్రాంచ్ కి దొరికేది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సారీ. నెక్స్ట్ షాట్ లో క్రిమినల్ కి 3rd డిగ్రీ ఇస్తాడు సర్కార్. ఇది జమ్మూలో జరుగుద్ది. కావాలంటే చూడండి. నాని సేమ్ స్వెట్ షర్ట్ వేసుకుంటాడు టీజర్ లో. 4th షాట్ లో కామన్ పీపుల్ పోలీసుల పైకి తిరగబడతారు. రీజన్ ఏమై ఉంటుందో నాకు తెలీదు. మే 1st కి తెలుసుకుంటాం. నాని డైలాగ్ కంప్లీట్ చేశాక మళ్ళీ 4 షాట్స్ అలా వచ్చి వెళ్తాయి. ఫస్ట్ షాట్ లో నానిని క్రిమినల్స్ నిప్పు ఉన్న కత్తితో కొడతారు. అది నానియే అని ఎందుకు అంటున్నా అంటే పక్కన సేమ్ థర్మాకోల్. ఇదే ఫస్ట్ షాట్ లో కూడా చూడొచ్చు. సెకండ్ షాట్ లో కట్ అయిన హ్యాండ్ మరియు కట్ అయిన బర్రె తలని చూపిస్తారు. ఇది ఎవరిదో కాదు, ఇతనిదే. ఈ హ్యాండ్ నరికింది కూడా సర్కారే. 3rd షాట్ లో ఒక వ్యక్తి అరుస్తున్నట్టు చూపిస్తారు. 4th షాట్ లో ఒక ఐపీఎస్ డ్రెస్ కాలుతూ చూపిస్తారు. అది ఎవరిదో కాదు, మేబీ రావు రమేష్ ఐపీఎస్ నాగేశ్వర రావుది. ఎందుకు అయి ఉండొచ్చు అంటే ఇట్టులో విశాఖపట్నం ఐపీఎస్ ఆయనే కాబట్టి. నెక్స్ట్ సీన్ లో ఒక ఆంటీ తన పాప గురించి డీజీపీ నాగేశ్వర రావుకి చెప్పుద్ది. ఈయన పార్ట్ 2లో ఐపీఎస్ గా ఉండేవాళ్ళు 3rd కేసులో డీజీపీగా ప్రమోట్ అయ్యారు. తర్వాత నాని కేసు సాల్వ్ చేయడానికి జమ్మూ వెళ్తాడు. వెళ్లే ముందు ఇన్వెస్టిగేషన్ జైపూర్ నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు. అందరూ నాని ముందు ఉండే ఇతని గురించి అనుకుంటారు, కానీ ఆంటీ చెప్పేది వేరే వాళ్ళ గురించి. ఎందుకంటే వైట్ బియర్డ్ అని క్లియర్ గా మెన్షన్ చేసుద్ది. ఆయనకి గడ్డమే ఉండదు. ఎడిటర్ ఎవరా అని సెర్చ్ చేస్తే 1 కార్తికేయ లాంటి మూవీస్ ని ఎడిట్ చేసిన కార్తిక్ శ్రీనివాస్ అని తెలిసింది. ట్రైలర్ లో స్టోరీ అర్థం కానివ్వకుండా చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ లో క్రెడిట్స్ ఇచ్చుకుంటున్నప్పుడు క్లైమాక్స్ లో ఫైట్ కి ప్లేసెస్ ని అలవాటు చేస్తున్నట్లు ఉంటుంది. ట్రైలర్ మొత్తంలో చాలా మిస్టీరియస్ గా ఉంది ఆ వైట్ సూటే. మెయిన్ గా వైట్ సూట్ గురించి నాకు అనిపించిన థియరీ ఏంటో చెప్తా వినండి. సైకో వాళ్ళు అంతా కిడ్నాప్స్ చేసి లైవ్ షో లాగా డబ్బులకి కిడ్నాప్స్ చేసి వాళ్ళని చంపుతూ హింసిస్తూ లైవ్ షో చేస్తుండొచ్చు. అది చూడడానికి లాక్స్ లో ఖర్చు చేసి వస్తారు. వచ్చిన వాళ్ళకే ఈ వైట్ సూట్స్ ఇవ్వచ్చు. సేమ్ లైక్ స్క్విడ్ గేమ్. నా అనాలిసిస్ ఇది. ఎగ్జాంపుల్, కొంతమంది వైట్ సూట్ లో వస్తూ ఉంటారు. వైట్ సూట్స్ వాళ్ళే డబ్బులు పెట్టే వాళ్ళు అని ఎందుకన్నా అంటే సేమ్ వైట్ బ్లేజర్ దగ్గర సింబాలిక్ గా ప్రొడ్యూసర్ కి క్రెడిట్స్ ఇస్తారు. ఈ షాట్ చూసారా? ఆర్మీ మ్యాన్ పక్కకి బాడీ పార్ట్స్ ని డిఫరెంట్ గా కట్ చేసి పడేస్తారు. చూస్తుంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చేమో. ఈ షాట్ లో నాని షాక్ అవుతాడు. వెనక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు. సో ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. క్లైమాక్స్ మొత్తం జరిగేది హాస్పిటల్లో. ఇక్కడ చూడొచ్చు సర్జికల్ వార్డ్ అని ఉంటుంది. ఈ షాట్ లో బ్యాక్గ్రౌండ్ హాస్పిటల్ కాలిపోతూ ఉంటుంది. అంతేకాదు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే వైట్ సూట్ లో నానితో ఫైట్ చేసిన లేడీ ఈమెనే. అంతేకాదు క్లైమాక్స్ ఫైట్ కి వెళ్లే ముందు మిస్టరీ సాల్వ్ చేయడానికి అడ్విషేస్ హెల్ప్ చేసి ఉండొచ్చు. ఈ డైలాగ్ చెప్పేది అడ్విషేస్ కే. కావాలంటే నెక్ పైన మార్క్ చూడొచ్చు. అది హిట్ 2 లో సుహాస్ కోరుకుతాడు. నాకు ఉన్న కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే మెయిన్ క్రిమినల్ ఎవరో అర్థమైపోయింది. మరి ఇంత పెద్ద మాఫియాకి ఒక హెడ్ ఉంటాడు, అది ఎవరా అని డౌట్ రావచ్చు. బుక్ మై షోలో సముద్రకాని గారిని రోల్ లో చూపిస్తుంది, కానీ ఎక్కడ ఆయన గురించి మూవీ టీం టాపిక్కే రానివ్వలేదు. హిట్ 2 కి చేసిన మిస్టేక్స్ వల్ల సుహాసే కిల్లర్ అని ముందే కనిపెట్టేశారు. రిపీట్ అవ్వద్దు అని శైలేష్ గారు మెయిన్ క్రిమినల్ ని పక్క హైడ్ చేసి ఉండొచ్చు. సర్ప్రైజింగ్ గా అందరికి డౌట్ రావచ్చు, మరి రవీంద్రన్ విజయన్ ఎందుకు ఉన్నాడు అని. మేబీ గ్యాంగ్ లో మెంబర్ అయి ఉండొచ్చు, లేదా జస్ట్ కన్ఫ్యూజన్ కోసం స్మాల్ రోల్ ఇచ్చి ఉండొచ్చు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు దొరికిన ఏమైనా మైక్రో డీటెయిల్స్ ఉంటే కమెంట్ చేయండి.